ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా కూడా చేశారు. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గుమ్మనూరు జయరాం ఆ గుంతకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మీదన కథనాలు పెద్ద ఎత్తున పత్రికల్లో వస్తున్నటువంటి వేళ తాజాగా ఆగ్రహంతో ఆయన చేసినటువంటి ప్రసంగం సంచలనమైంది. జర్నలిస్టుల్ని రైళ్లు పట్టాల మీద పడుకోబెడతానంటూ చేసినటువంటిది. మీడియా అంటే నాకు లెక్కలేదు, నేను అన్నీ చేసి వచ్చినోండి, రాసుకోండి, ఏం రాసుకుంటారు, తప్పు చేస్తారా అండి, ఆధారం లేకుంటే రాస్తే తాట తీస్తా మీడియా పత్రికా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. తన మీద వివాదాలు రాస్తే రైలు పట్టాల మీద పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు, నా కుటుంబ పెత్తనం ఉందంటున్నారు, భూ ఆక్రమణలు చేశానని చెప్తున్నారు, వీటన్నిటిని నిరూపించాలి, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ హెచ్చరించారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. అనుకోవచ్చు మీడియా, ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా? మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయకోకుండా ఏందండి, నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినారనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి. ఏమిది ధైర్యం చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారా అనేది న్యూస్ లో వస్తుండదు. ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో, మా నాయకులతో, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు నా పరిపాలన బాగలేదు, ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు, మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాళ్ళు. మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరున్నారు, నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బీజేపీ నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా, లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి, ఎమ్మెల్యే మీరు కదా, మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా. అన్న మీ పరిపాలన తమ్ముని వాళ్ళ రాజకీయం కాదు, మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి మీరు మీడియాకి. మన గుంతకల్లో గుమ్మనూరు జయరాం అన్న గారు నిజంగా ఆయన వచ్చి 7 నెలలు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మా తమ్ముడికి రాజకీయం చేస్తుంటే అభ్యంతరం ఉందా? ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఎన్డీఏ వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఎన్నుకున్నది ఈయన్ని కానీ వాళ్ళ తమ్ముడిని కాదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాదు కదా, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తున్నారనినే కదా రాసింది. అలా ప్రవర్తించొద్దనినే కదా చెప్పింది. అప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు ఎవరో వాళ్ళ మిసెస్ ఎవరో చేస్తే స్వయంగా చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేయలేదా? ఇక్కడ ఎన్నుకున్నది ఒకళ్ళనైతే కుటుంబం అంతా రాజకీయాలు చేస్తాం, లేకపోతే కుటుంబం అంతా ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తామంటే ఎట్లా? అది తప్పు అని చెప్పినటువంటి వాళ్ళని రైలు పట్టాల మీద పడుకోబెడతారు. అక్కడ మీడియా అందరూ చెప్పండి, ఇప్పుడే నన్ను అడగండి, లేకపోతే కనుక రైలు పట్టాల మీద పక్కన పడుకోబెడతాను. చాలా గొప్పగా ఉంది. ఇట్లాంటి వార్నింగ్ని మరి చంద్రబాబు గారు ఏమంటారు, లోకేష్ గారు ఏమంటారో చూద్దాం.